2024 ఎన్నికల్లో జగన్ కి 70 సీట్లు వచ్చుంటే బహుశా ఇంత రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ తెలిసేది కదేమో. పార్టీ ఎంత అధ్వానంగా ఉంది, పార్టీ ఎంత అగమ్య గోచంగా ఉంది అనేది. 11 సీట్లు రావడం వల్ల ఇప్పుడు కన్నా రియాలిటీకి వచ్చుంటారని నా యొక్క ఏంటంటే ఆలోచన. ఎందుకంటే ఏమేమి తప్పులు చేశామనేది ఎప్పుడు సరిదిద్దుకోగలం అంటే, ఒకవేళ 70 సీట్లు వచ్చాయనుకోండి, అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనేవారంటే 4-5 పార్టీలు కలిసినా మీకు 70 సీట్లు వచ్చినాయంటే మీరు గొప్ప అండి, అదే అండి, యాజ్ యూజువల్ డబ్బు కొట్టేవారు అన్నమాట అందరూనే. కాకపోతే 11 సీట్లు రావడంతో రియాలిటీకి వస్తాడు. ఎప్పుడైతే ఒక నాయకుడికి లాంగ్ రన్ ఉండాలి అంటే ఇలాంటి ఒక ఎదురు దెబ్బ తగిలితే కానీ లాంగ్ రన్ ఉండదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లు సింగిల్ గా పోటీ చేసి రావడంతో అహంకారం ఎక్కువ పెరిగిపోయి చుట్టుపక్కల ఎవరి మాట వెళ్ళలేదేమో అని నా ఇది మాట. సో ఇంకా 11 సీట్లకి పరిమితం అవడానికి కారణం 11 కారణాలు చెప్దాం అనుకుంటున్నాను మీ అందరి ముందు. మొదటిగా అతిపెద్ద కారణం ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టి చేయలేకపోవడం. ఓకే, ఇప్పుడు నాయకుడు అన్నాక ముందే అన్ని కరెక్టే చేయాలి, అన్ని తప్పులు చేయలేమని చెప్పలేము. ఎందుకంటే మేము కూడా మా ఫీల్డ్ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, తర్వాత సరిదిద్దుకుంటాం. కాకపోతే 2 ఏళ్ల తర్వాత పరిపాలన తర్వాత కూడా మద్యం నుంచి జనాల్ని మనం దూరం చేయలేము అని తెలిసే కూడా బయటకు వచ్చి హుందాగా నేను ఈ వాగ్దానాన్ని అమలు చేయలేకపోతున్నాను, సో నన్ను క్షమించండి, నేను ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మద్యపాన నిషేధం చేయలేకపోతున్నాను అని బయటికి వచ్చి ధైర్యంగా చెప్పుకుంటే జనాల్లో అదే సీఎం లెవెల్ వ్యక్తి మనకి ఇలా క్షమాపణ చెప్తున్నాడని చెప్పి అలా అర్థం చేసుకునేవాడు. ఆ తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత అలా చెప్పుకున్న తర్వాత నన్ను క్షమించండి, పాత మద్యం ధరలకే పాత బ్రాండ్లనే మీకు అమ్ముతాను. ఈ కొత్త బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి కాదంట్లే. కాకపోతే మీ హయాంలో బ్యాన్ చేయొచ్చు కదా, ఎందుకు బ్యాన్ చేయకుండా కొత్త బ్రాండ్లు దింపారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, కొత్త బ్రాండ్ల వల్ల మార్జిన్ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి ట్యాక్స్లో ఏదైతే రెగ్యులర్ బ్రాండ్స్ కన్నా. అయినా సరే దానివల్ల పార్టీకి అయితే నష్టమైంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తానన్నారు. వాళ్ళు ఏమి సిగ్గుపడలేదు అది చెప్పడానికి. మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేకపోయారు అనేది నా ఇది. ఎందుకంటే నాయకుడి కన్నా క్షమించండి అని చెప్పే గుణం ఉండాలి. ఎక్కడ దాకా ఎందుకు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణలో 2-3 వారాలు బిర్యానీ బీరని, ఆ బీరని ఈ బీరని చెప్పి అమ్మారు. జనాల్లో మంచి ట్రోలింగ్ వెళ్ళిపోయింది, జనాల్లో అందరూ అసహనానికి గురయ్యారని ప్రభుత్వం తెలుసుకున్నాక మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళు తప్పున వాళ్ళు తెలుసుకుని మళ్ళీ యాజ్ యూజువల్ కింగ్ ఫిషర్ బీర్లు, ట్యూబర్ బీర్లు అవే యాజ్ యూజువల్ రేట్లకి అమ్మడం మొదలు పెట్టారు. సో నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే తప్పు ఒప్పుకోవడం. అదే చాలా ప్లస్ అవుతుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత ప్లస్ అయిందంటే ఒక కారణం ఏంటంటే ఆయన ఒక స్లోగన్ జనాల్లోకి తీసుకెళ్లారు, నేను మారాను, నన్ను నమ్మండి అన్నారు. అంటే నేను మారానంటే ఆయన ఇంతకుముందు తప్పు చేసినట్టు కాదు, ఇంతకుముందు చేసిన తప్పుల్ని నేను ఇప్పుడు రిపీట్ చేయకుండా వ్యవసాయానికి మంచి పెద్దపీట వేస్తాను ఇలాంటివి చెప్పాడు. అంటే నేను మారాను అనేది జనాల్లోకి వెళ్ళింది. అంటే క్షమాగుణం, నన్ను క్షమించండి అంటే జనాలు ఎవరన్నా క్షమిస్తారు. మీరు అది చేయలేకపోయారు, ఆ సింపతిని తెచ్చుకోలేకపోయారు. ఆయన ఆ సింపతిని తెచ్చుకుంటారు కాబట్టి 2014లో ఆయన రావడానికి ఒక కారణం అయ్యారు. ఇలాగే జగన్ కూడా మద్యపాన నిషేధం చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నాను ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింటే బాగుండేది. ఈ నాడు నేడు స్కూల్స్ ఎన్ని జనాల్లోకి వెళ్ళలేదు కానీ మద్యం దొరకట్లేదని చెప్పి మాత్రం వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది చాలాసార్లు తిట్టుకున్నారు, నా కళ్ళెదురుగా చూశాను. సో ఒక్కటి, ఇప్పుడు మద్యం అవనివ్వండి, ఆహారం అవనివ్వండి, మన వేషధారణ అవనివ్వండి, ఒక్కల అలవాట్లని మనం నియంత్రిద్దాం అనుకుంటే జనాల్లో అది నెగిటివ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల ఇది తినకూడదు, బీఫ్ తినకూడదు, అది తినకూడదు అని చెప్పి నియంతలాగా వాళ్ళ ఫుడ్ ని అణచివేసి చూసి, లేదంటే వాళ్ళ అలవాట్లను అణచివేయాలని చూస్తే మాత్రం దాని నుంచి రెవల్యూషన్ వస్తుంది. మనకి అంత లెవెల్లో రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే కారణం మీరు వాళ్ళ అలవాట్ల మీద దెబ్బతీయాలనుకున్నారు, వాళ్ళకి అది నచ్చలేదు. రెండో కారణం ఏంటంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పక్కన పెట్టి, రెండో కారణం పార్టీలు నమ్ముకున్న కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్స్ ఐపాక్ టీం నమ్ముకోవడం. కార్యకర్తల్ని సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళని నిజంగా మీరు 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఇంకా జనాల్లో డైరెక్ట్ గా సంక్షేమ పథకాలు వేయడం వల్ల పార్టీని నమ్ముకున్న వార్డు మెంబర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆర్థికంగా నలిగిపోయి ఎవరు 2024 ఎన్నికల్లో బూత్ లెవెల్లో ఎవరు పనిచేయలేదు. పోల్ మేనేజ్మెంట్ వాలంటీర్స్ ఎందుకు పార్టీ కోసం పనిచేస్తారండి? ఒక క్వశ్చన్ అడగండి.
10K శాలరీ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు అంటే వెళ్తారు. పార్టీ వాలంటీర్స్ ఎందుకు పనిచేస్తారు? కార్యకర్తలు టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వైఎస్ఆర్ విగ్రహాలను పడగొడుతున్నారు. అన్ని వైఎస్ఆర్ విగ్రహాలను పడగొడుతుంటే ఏ వాలంటీర్లన్నా వచ్చి ఎదురు నిలబడుతున్నాడా? ఏ ఐపాక్ టీం అన్నా వచ్చి ఎదురు నిలబడుతున్నా? లేదంటే పార్టీ కార్యకర్త వస్తున్నాడా? పార్టీ కార్యకర్తే వచ్చి నిలబడుతున్నాడు. పార్టీ కార్యకర్తే ఏదైతే అది అయిందని చెప్పి ధైర్యంగా వస్తున్నాడు. కానీ ఐపాక్ టీం నుంచి వాలంటీర్స్ కానీ ఎవరు రావట్లేదు కదా. మీరు నమ్ముకున్న వాలంటీర్స్ ఐపాక్ టీం. సో మీకు ఆ 40% ఓట్ షేర్ వచ్చిందంటే దానికి కారణం మీ డైహార్ట్ ఫ్యాన్స్ వల్లనే. ఎందుకు అంటే ఇదే, మీ డైహార్ట్ ఫ్యాన్స్ ఎంత మీకు ప్లస్ అవుతారంటే వాళ్ళు కొంచెం పుష్ ఇచ్చుంటే సర్పంచ్ లెవెల్లో కానీ వార్డు మెంబర్ లెవెల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ లెవెల్లో కానీ కార్యకర్తల్ని సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కొంచెం పుష్ ఇచ్చుంటే ఇంకా బాగా పనిచేసేవారు. వాళ్ళందరూ దూరంగా ఉండి మీరు ఏమనుకున్నారంటే సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి, వాలంటీర్స్ తీసుకొచ్చి ఎలాగో వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేస్తారు అంటున్నారు. అది అవ్వలేదు. సో అది రెండో కారణం. కారణం ఏంటి? అందులో పడుతుంది. మూడో కారణం ఏంటంటే, మూడో ప్రధాన కారణం ఇసుక కొరత. ఇసుక కొరత వలన ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక అనేది చాలా కొరతగా ఉంది. ఇసుక కొరత వలన ఏమైందంటే భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ పడిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక భవన నిర్మాణం చేస్తున్నామంటే దానికి సంబంధించిన స్టీలు, ఐరన్, ఎలక్ట్రికల్ వర్క్లు, టైల్ వర్క్లు, సిమెంట్లు అమ్ముకునే వాళ్ళు, బ్రిక్లు, ఇటుకలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ పనుల్లో ఆగిపోయిన ఒక్క ఇసుక లేకపోవడం వల్ల, ఇసుక కొరత వల్ల. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా సరే వాళ్ళు డైలీ సంపాదించుకునే సంపాదన వాళ్ళకి చేయలేకపోతున్నారు అంటే అది చాలా దెబ్బేసింది. వాళ్ళ జీవనోపాధిని దెబ్బేసింది అన్న ఇది జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు కాంట్రాక్ట్ పేమెంట్ మీరు రిలీజ్ చేయకుండా చాలా పాపం వడ్డీలు కట్టుకొని వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మీరేమో పేమెంట్స్ రిలీజ్ చేయలేదు. అదేమో డైరెక్ట్ గా సంక్షేమాన్ని మళ్లించారు. నాకు ఎందుకు సంక్షేమం 4 సార్లు 5 సార్లు అంటుంటే అదేదో పెద్ద భూత పథకంలో అనిపిస్తుంది. సంక్షేమం జనాలకి సంక్షేమ పథకాలు అందించడం, ఈ 11 సీట్లు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అది పెద్ద భూత పథకం అనిపించింది నాకు. దానివల్ల పార్టీకి చాలా మైనస్ అయింది. ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు చాలా మంది. 5 ఏళ్ళు భవన నిర్మాణ కార్మికులని నమ్ముకున్న చాలా షాపులు, ఐరన్ స్టీల్ షాపులు కానీ, ఎలక్ట్రికల్ షాపులు కానీ, ఆ పనులు చేసుకునే వాళ్ళు కానీ అందరూ చాలా కుదేలైపోయారు. కేవలం మీరు వాళ్ళకి కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సంక్షేమానికి అదైతే నేను చెప్తున్నాను ఆ భూత పదం సంక్షేమం అనేది దానికి మళ్లించడం. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి నేను కమ్మవాడిని చెప్పుకోవడానికి గర్వపడ్డాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు కాపులు నాకు అండగా ఉంటే బాగుంటది, కాపులందరూ యూనిటీగా నాకు ఓట్లు వేసుంటే నేను సీఎం అయ్యేవాడిని, అలా నేను కాపుని అనే ఒక కాపు భావజాలంతో ముందుకెళ్లారు. మీరు కూడా ఒక్కసారన్నా రెడ్లకి మంచి చేస్తాను, రెడ్లు నా వాళ్ళు అని అనుంటే 60% రెడ్లు దూరం అయ్యేవారు కాదు. ఒకటి మీరు ఎంతసేపటికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు కానీ 2019లో వాళ్ళతో పాటు మీకు ఓసీలే ఓట్లు వేసిన కాపు, కమ్మ, రెడ్డి, రాజు, క్షత్రియులు, రాజున క్షత్రియులు అని ఒకటే, బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేశారు. అంటే మీరు ఒక్కసారి కూడా ఏ మీటింగ్ లో కూడా వీళ్ళందరూ నా వాళ్ళనే భావాన్ని మీరు తెప్పించుకుంటే ఎంతసేపు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనేది తీసుకొచ్చారు. అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే మీరు 2019లో మేము సపోర్ట్ చేయలేదా, మా సపోర్ట్ లేకుండా గెలిచారా అన్న ఒక స్టేట్మెంట్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయింది. కుల భావజాలం అనేది తప్పేం కాదు. నేను కమ్మవాడిని చెప్పుకోవడం తప్పేం కాదు, నేను రెడ్డి అని చెప్పుకోవడం తప్పేం కాదు. అలా కూడా 2-3 సార్లు మీరు చెప్పుకుంటే వాళ్ళందరూ దూరం అయ్యేవారు కాదు. అంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణలో రేవంత్ రెడ్డి నగడానికి ప్రధాన కారణం డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు రెడ్లందరూ ఏకమయ్యి మనల్ని ముఖ్యమంత్రి చేసుకుంటే బాగుంటది, మన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయించుకుంటే బాగుంటది అనేది డైరెక్ట్ గా జనాల్లో తీసుకెళ్లారు. అది చాలా ప్లస్ అయింది. కుల భావన, కులం గురించి తెలుసుకోవడం తప్పు కాదు, కుల భావన ఉండడం కూడా తప్పు కాదు అనేది నా ఒపీనియన్. ఇంకా 5వ కారణం ఏంటంటే జగన్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు అసభ్య పదజాలం మాట్లాడటం, బూతులు మాట్లాడటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని మీరు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు అంటారు, జగన్ ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ ఆ మంత్రులు మాత్రం ఇష్టం వచ్చినట్టు సిగ్గులేని వ్యక్తి అలా నేను మాట్లాడిన కూడా మాటలు కూడా అలాంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడుతూ
మీరు దాన్ని నియంత్రించకపోవడం చాలా మైనస్ అయింది. ఎందుకంటే వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొడాలని వీళ్ళందరూ రోజా వీళ్ళంతా బ్యాచ్ అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు రోజు టార్గెట్ చేసి పర్సనల్ గా మాట్లాడేవాళ్ళు అందరూ ఒకప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే. టీడీపీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి వచ్చి ఎందుకు ఆయన తిడుతున్నారంటే వాళ్ళ సొంత లాభం కోసమే తిడుతున్నారు. వాళ్ళు ఏదో టీడీపీలో వాళ్ళకి పడలేదు. ఆ కోపంతో ఈ పార్టీకి వచ్చి ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకొని వాళ్ళని చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని కానీ తిట్టడం మొదలెట్టారు. పర్సనల్ అటాక్, ప్రొఫెషనల్ అటాక్ చేయొచ్చు, పర్సనల్ అటాక్ చేశారు. సో దానివల్ల నష్టపోయింది. దీన్ని ఒక ఛానల్ గా యూజ్ చేసుకున్నారు అంతే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని అసెంబ్లీలో హ్యూమిలేట్ చేస్తారు కానీ ఇంట్లో ఓడిపోయిన రోజానో లేదంటే ఎవరినో హ్యూమిలేట్ చేయరు కదా. మిమ్మల్ని అసెంబ్లీలో హ్యూమిలేట్ చేస్తారు రేపొద్దున్న వాళ్ళంతా. అండ్ దీన్ని మైనస్ ఎవరికైంది? వైసీపీ పార్టీకి అయింది, జగన్కి అయింది. అది అర్థం చేసుకోకుండా మీరు వాళ్ళని నియంత్రించడం చాలా మైనస్ అయింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు వసంత కృష్ణ ప్రసాద్ ఆయన కమ్మ సామాజిక వర్గమైనా ఆయన వెళ్ళిపోయినా సరే ఆయన ఒక్క మాట మిమ్మల్ని అనలేదు. ఎందుకు? మీకు అంటే ప్లాన్ ఇచ్చాడు. అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుని అలాంటి కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళని ఉంచుకొని ఉంటే బాగుండేది. పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాళ్ళని. అంతేగాని ఎంతసేపు అవతల హ్యూమిలేట్ చేద్దాము లేదంటే మాటలతో రేట్ చేద్దాం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీకు వచ్చిన ఓట్ పర్సెంట్ 40% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడన్నా 10% డిఫరెంటే ఉంది. ఆ 10% ఎప్పుడు న్యూట్రల్ వాళ్ళు ఏమి ఆలోచిస్తారంటే అరే ఏంటి ఈ మాటలు ఏంటి. ఇప్పుడు మీరు చేసిన ఏదైతే నాడు నేడు వాళ్ళు స్కూల్ బాగు చేయడం, పోర్ట్స్ కట్టడం, ఫిషింగ్ హార్బర్స్ కట్టడం, హాస్పిటల్స్ కట్టడం, ఉద్యానం కట్టడం ఇవన్నీ బయటకు రాలే. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చెప్పుకోవడం మానేసి మేము ఏ చేసాము ఇన్ని చేసామని చెప్పుకోవడం మానేసి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా అటాక్ చేయడం, పవన్ కళ్యాణ్ పర్సనల్ గా అటాక్ చేయడం ఇదే తంతు. దానివల్ల ఏంటి చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేకపోయాం. మనం చేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేకపోయారు. వ్యక్తిగత దోషంతో మంత్రులు ఎమ్మెల్యేలు పబ్బం గడిపారు. కానీ నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి పాయింట్ టు పాయింట్ లాస్ట్ 5 ఏళ్ళు మాట్లాడే స్పోక్స్ పర్సన్ లేడు. పాయింట్ టు పాయింట్ లైక్ వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళు ఎంత పాయింట్ టు పాయింట్ మాట్లాడేవారో అలాంటి పాయింట్ టు పాయింట్ మాట్లాడే మనుషులే స్పోక్స్ పర్సనే కరువు అయిపోయారు. ఇప్పటికైనా ఏ ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని తెచ్చుకొని పార్టీకి ఏదో బతిమాలని తెచ్చుకొని అలాంటి స్పోక్స్ పర్సన్ పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. లేదంటే ఉన్న వాళ్ళకన్నా ట్రైనింగ్ ఇచ్చుకోండి. అంతేగాని బయటకు వచ్చి బూతులు మాట్లాడడం, అవతల వాళ్ళని హ్యూమిలేట్ చేయడం అనేది ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడిన వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు. ఎవరెవరైతే నేను ఇది 2 రోజు చూసుకున్నాం దమ్ముంది అది ఉంది అన్నారు అంటే ప్రభుత్వం ఉంటేనే మాట్లాడారు. అలాగే ప్రభుత్వం మనకు కానప్పుడు సైలెంట్ అయిపోయారు. కాకపోతే ఎవరు నిలబడుతున్నాడో రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొడుతుంటే ఎవరు వచ్చి నిలబడుతున్నారు? కార్యకర్తలుగా ఉన్న దమ్ము కూడా లీడర్స్ లేకుండా పోయింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఇది మేము అదే అన్నట్టు కాలర్లు ఎగరేశారు. సో లేదా మీరన్నా రంగంలో దిగి పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసింది అదే కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలందరూ మెప్పు పొందారు కాబట్టి సింగిల్ గా పోటీ చేసి 151 వచ్చినాయి. ఎందుకంటే ఆ దమ్ము ధైర్యం ఎందుకు నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఆరో ప్రధాన కారణం ఏంటంటే జగన్ బలంగా జనాల్లో తిరగకపోవడం. ఈ 5 ఏళ్ళు ప్రెస్ మీట్లే లేవు అసలు. వాళ్ళు పదే ఎంతసేపు జగన్ గారు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు, జగన్ గారు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు అంటే దానికి తగ్గట్టు మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం, జనాల్లో తిరగకపోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిని చూడండి, చక్కగా 8:30 కూర్చుంటారు భోజనం చేసి ప్రెస్ మీట్ పెడతారు. 10:30 వరకు మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడగండి. అందరు విలేకరులు మీరు ఏది అడిగితే అది అడగండి, దానికి ఆన్సర్ చెప్తాడు. ఆ యొక్క ఏంటంటే ధైర్యం ఉండాలి, అలా ఆ యొక్క నమ్మకం ఉండాలి మన మీద. మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు ధైర్యం ఎదుర్కోలేకపోతే వాళ్ళందరూ ప్రెస్ మీట్ ఎందుకు డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళారు నాకు అనేది ఇప్పటికీ అర్థం కాదు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడేవారు అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రెస్ మీట్ లో. ఆ ధైర్యం దమ్ము ఈ 5 ఏళ్లలో జనాల్లో తిరగకపోవడం, ప్రెస్ మీట్లు పెట్టకపోవడం చాలా మైనస్ అయింది. ఎన్నికలకు 4 months ముందు వచ్చి ప్రచారం చేయడం కాకుండా జనాల్లో రాజశేఖర రెడ్డి గారు తిరిగినట్టు తిరుగుంటే బాగుండేది. అధికారులు కాకుండా మీరు బయటకు వచ్చి కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే మేనేజ్మెంట్ అదే. ఆయన బయటకు వచ్చి నువ్వు ఇక్కడుండి అలా ధోనిలా కెప్టెన్సీ చేస్తూ ఉంటారు అన్నమాట. మీరు కూడా అలాగే ధోనిలా మీరు ఇక్కడ కెప్టెన్సీ చేస్తే 4-5 ఫోటోలు తీసుకుంటే జనాల్లో ప్లస్ అయ్యేది. ఇంకొకటి మీకు ఎవరు చెప్పారో ఏమో కానీ
ఇప్పుడు కార్యకర్తలు రేంజ్ ఉన్న వాళ్ళు అవతల పర్సనల్ లైఫ్ అటాక్ చేయొచ్చు. ఒక సీఎం రేంజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పదే 4 పిల్లలు 3 పిల్లలని పర్సనల్ లైఫ్ అటాక్ చేయడం అనేది జనాలకు నచ్చలేదు. ఎందుకంటే అన్ని కులాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మీకు ఓటేసే వాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు నేనే ఇదా ఎగ్జాంపుల్ ఎందుకు నేను. కానీ వాళ్ళందరూ నేనంటే మారలేదు. వాళ్ళందరూ ఎందుకు మారిపోయారంటే ప్రొఫెషనల్ గా మీరు ఆయన్ని పవన్ కళ్యాణ్ ఎదుర్కోకుండా పర్సనల్ అటాక్ ఎంతసేపు 4 పిల్లలు 3 పిల్లలు ఇది కాకుండా ఎందుకు మీరు 2014లో సపోర్ట్ చేశారు, 18లో 19లో ఎందుకు విడిపోయారు, 24లో ఎందుకు సపోర్ట్ చేశారు, ఇలా ప్రొఫెషనల్ గా మాట్లాడుంటే జనాలు కూడా ఆలోచించేవారు. అది నిజమే కదా, జగన్ చెప్పింది పవన్ కళ్యాణ్ గురించి నిజమే కదా అనుకుంటారు. అంతేగాని ఆయన ఏమన్నా 4 పిల్లలు 3 పిల్లలు కారు మార్చినట్టు మారుస్తారు, ఇదే డైలాగు. జనాలు ఏళ్ళలో కేకలు వేస్తుంటే ఇదేదో జనాలు నచ్చుతుందేమో అనుకుంటున్నారు. కాకపోతే అది 10% న్యూట్రల్ ఓట్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి నచ్చవు. ఆ 10% వాళ్ళకి ఏమేమి నచ్చలేదంటే ఈ ఇసుక ఇవన్నీ కాదు, మెయిన్ మీడియాలో కనిపించే మంత్రులు బూతులు, మీరు మాట్లాడి పర్సనల్ హ్యూమిలేషన్. షర్మిల ఇష్యూ కూడా ఇంటర్నల్ గా 8వ ఇష్యూ, 7 ఇష్యూలు అయ్యేప్పటికీ 8వ ఇష్యూ కూడా షర్మిల ఇష్యూలో ఇంటర్నల్ గా ఏదో క్లోజ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఏదో ఒక ఎంపీ కానీ ఏదో రాజ్యసభ నుంచి రాజ్యసభ సీట్ ఇచ్చి సెంట్రల్ లో పంపించడం కానీ ఇలా ఏదో ఒకటి చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఇంట్లోనే సొంత చెల్లి కజిన్ పెద్దనాన్న కూతురు చిన్నాన్న కొడుకు అంటే పర్లేదు, సొంత చెల్లికి ఏమీ పదవి ఇవ్వకుండా సొంత చెల్లి 2019లో అంతా తిరిగింది కదా, ఇలా జనాలందరూ అదే మాట్లాడుకున్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు చెల్లే కదా తిరిగింది, 2019లో బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ లోకేష్ అని చెప్పి అనే నినాదం ప్రషేకంలా చెప్పింది, అంత ప్లస్ అయింది. అన్ని అయ్యాక ఎందుకు ఇలాగైందంటే ఇంట్లో వాళ్ళని చూసుకోలేదు కదా, ఇలాంటి మాటలు వచ్చాయి. అవన్నీ ఇంట్లో క్లోజ్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఆమె ఒక మాట ఉంది ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాట వింటారు, ఇంట్లో భారతీయ మాట వింటారు, ఇలాంటి మాటలు అనేవి చాలా నెగిటివ్ వెళ్ళిపోయింది జనాల్లోకి. అవన్నీ రాకుండా ఉండాలి అంటే అవి క్లోజ్ చేసుకోవాల్సింది. సాక్షి ఛానల్ అనేది చాలా పెద్ద మైనస్ ఉంది. ఈ యొక్క ఓటమికి 11 రావడానికి కారణం ఏంటంటే సాక్షి ఛానల్ కూడా ఉన్నది ఉన్నట్టు కాకుండా పిచ్చి పిచ్చి న్యూస్ TV9 ఎన్టీవీ ఎంతలా కవర్ చేసేవారు, చక్కగా మీరు చేసిన అభివృద్ధి కవర్ చేసేవారు. లేదా మీరు చేసిన అభివృద్ధి కాకుండా అవతల హ్యూమిలేట్ చేయడమే కవర్ చేసేవారు. అవతల ఏం మిస్టేక్లు చేస్తున్నారు, అవతల ఏం తప్పుడు. నేను ఇన్ని మాటలు మాట్లాడాను, ఏదైనా గ్రామటికల్ మిస్టేక్ అయి ఉండొచ్చు. గ్రామటికల్ మిస్టేక్ ఈజ్ ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్, ఇట్ ఈస్ జస్ట్ లాంగ్వేజ్. అలాగే ఏదన్నా లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఏ నాలెడ్జ్. మనం తప్పు మాట పొరినప్పుడు దాన్ని ఎటా ఇచ్చేసి హైలైట్ చేసి మీరు ఇచ్చేసారు, తప్పు చెప్తున్నారు అది ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పాలి. అంతేగాని గ్రామటికల్ మిస్టేక్స్ కవర్ చేయడం సరిపోయింది సాక్షికి 5 ఏళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు 9వ కారణం, ప్రధాన కారణం ఏంటంటే 9వ కారణం, ప్రతిపక్షం వాళ్ళు ఎన్నిసార్లు భారతీ గారిని విమర్శించారు. టెంపుల్ కానీ ఎందుకు రారు, ఎందుకు టెంపుల్ రారంటే సోషల్ మీడియాలో డిఫెండ్ చేయలేకపోయేవాళ్ళం మేము. ఎందుకు రారంటే ఏం చెప్తాం? ఇప్పుడు అదే ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఏదన్నా ఒక తిరుపతికి గాను లేదంటే యాదగిరికి గాను ఇంకెక్కడికన్నా టెంపుల్కి వచ్చి హిందూ పద్ధతిగా పూజలు చేయించుకుని ఉంటే ఇంకో చూసావా పలానా రోజున ఆమె వచ్చింది ఇలా వచ్చి అని చెప్పుకోవడానికి బాగుండేది. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏ మతం ఉండకూడదు. మోడీ అనే వ్యక్తి RSS నుంచి వచ్చిన వ్యక్తి. మోడీ గారే చర్చికి వెళ్ళారు, మసీద్కి వెళ్ళారు. RSS భావజాల నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. పాలిటీషియన్స్ కి మతం అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటివి ఒకవేళ నాకు నేను క్యాథలిక్ నేను లేదంటే నేను ఇలాగ ఉండిపోతానంటే మీరు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు కానీ రాజకీయాల్లో ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఎటువంటి మతంతో సంబంధం ఉండకూడదు. ఇంట్లో సెట్ చేయడం అనేది చాలా మైనస్ అయిపోయింది. ఇంట్లో టెంపుల్ సెట్ చేయడం, ఇంటి ముందు మీరు టెంపుల్కి రాదు కాబట్టి టెంపుల్ సెట్ చేశారు. ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి ఉంటే ఏమైపోయేదండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత భార్య అన్నా లెజోవన్నా, ఆమె క్రిస్టియనే కదా, రష్యా నుంచి వచ్చిన క్రిస్టియన్. ఆమె టెంపుల్కి వెళ్ళి హిందూ పద్ధతులు పూజలు చేయించింది. ఇప్పుడు మొగుడు విజయం కావాలి లేదంటే మీ భర్త విజయం కావాలంటే మీరు కొన్ని చేయాలి, తప్పదు. అది జనాల్లో మీ పర్సనల్లో ఉన్న మీ అందరినీ చూస్తారు. సో అంటే ఈమె ఇలాగే టెంపుల్కి రాదా ఇది అనేది చాలా సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ చాలా మైనస్ అయిపోయింది. ఒక్కటి రాజకీయాల్లో ఉన్నప్పుడు మతం అనేది చూడకూడదు. ఎగ్జాంపుల్ మోడీ గారు కేరళలో ఎన్ని చర్చిలకు వెళ్ళారు. సురేష్ గోపి అందుకే కదా నగ్గారు, ఆయన మంత్రి పదవి ఇచ్చారు కదా హీరో సురేష్ గోపికి. సో
ఆయన ప్రేయర్స్ చేశారు, మసీద్కి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత భార్య అన్నలేజోన్ అయితే క్రిస్టియన్, మరి ఆమె క్యాథలిక్ క్రిస్టియన్ ఏమో కానీ ఆమె అసలైన క్రిస్టియనే కదా, ఇలా మనకిలాగా మధ్యలో వచ్చిన క్రిస్టియన్ అయితే కాదు కదా. సో ఆమె టెంపుల్కి వెళ్ళారు. సో ఇలా 1-2 సార్లు వెళ్ళి ఉంటే సోషల్ మీడియాలో ఎవరన్నా ఏదన్నా ఉంటే ఇంకో పలానా రోజున ఆమె వెళ్ళిందిరా అని చూపించుకోవడానికి ఉండేది. 10వ ప్రధాన కారణం ఏంటంటే నేను సింగిల్గా వెళ్తాను, సింగిల్గా పోతానని కాకుండా ఏదన్నా ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఈసీ విషయంలో కానీ బీజేపీతోనే పొత్తు. బీజేపీ వాళ్ళు మొదట వైఎస్ఆర్సీపీనే పొత్తుకు అడిగారని మీ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినా ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి గారు అంటారు. అదే ఒప్పుకొని ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా మైనస్లో ఉంది కాబట్టి వాళ్ళని 8-6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు అడిగారు. వైసీపీకి లాస్ట్ టైం 151 వచ్చినాయి కాబట్టి అన్ని కూడా అడిగేవారు కాదు. బహుశా ఒక 3 ఎంపీ సీట్లో 5 ఎమ్మెల్యే సీట్లు అడిగేవారు. ఇచ్చుంటే ఈసీ విషయంలో కానీ పోల్ మేనేజ్మెంట్ లో కానీ కొంచెం ప్లస్ అయ్యేది. ఇప్పుడు 1-2% ఓట్లు కూడా ఈసీ వలన ప్లస్ అయిందని చెప్పాలి వాళ్ళకి. ఇంకొకటి చుట్టూ ఉన్న మనుషులు మీరేదో ప్రపంచంలో ఉన్నారు, మీరు గ్రౌండ్ లెవెల్ ఇది కాదు, మీరు పథకాలు డైరెక్ట్గా వేసేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని జనాలు దేవుడిగా చూస్తున్నారు. ప్లస్లో చెప్పేవారు కానీ మైనస్లో చెప్పేవారు కాదు మీ చుట్టూన్న మనుషులు. ఎంతసేపు మనం మీరేముంది సార్ 151 వచ్చినాయి, మీరు జనాల్లో డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు కాబట్టి సార్ 120 వచ్చినా మనమే సీఎం, ఇలా ఫేక్ ప్రొపగండా చేశారు కాబట్టి మీరు రియాలిటీలోకి రాలేకపోయారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే జనాల్లో తిరిగితేనే మనకు తెలిసేది ఇవన్నీ. రాజశేఖర రెడ్డి గారు రోజు పొద్దున్న అర్జీలు తీసుకునేవారు. పొద్దున్న 1 గంట గడిపేవారు ఆయన అర్జీలు తీసుకోవడానికి. బాబు నీకేం ప్రాబ్లం సీఎం అయినాక కూడా. ఆయన చనిపోయే ముందు కూడా రచ్చబండి అనే కార్యక్రమం పెట్టి వారానికి ఒకసారి జనాల్లో తిరుగుదాం. ఆయన సాటిస్ఫై అవ్వలేదు 155 సీట్లకి, ఇంత చేసిన 155 ఎందుకు వచ్చింది, జనాల్లో తిరుగుదాం అని చెప్పి రచ్చబండికి వెళ్లే ముందే మహానుభావుడు ఇంకా దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని. సో ఇలాంటి కార్యక్రమాలు చేసుంటే జనాల్లో ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా తెలిసేది. అలా కాకుండా మీ చుట్టూ ఉన్న అధికారుల్ని, మీ చుట్టూ ఉన్న కొంతమంది ఫ్యామిలీస్ ని వీళ్ళందరినీ నమ్ముకొని రేపొద్దున్న అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే హ్యూమిలేట్ చేసేది మిమ్మల్నే కానీ మిమ్మల్ని మోసం చేసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాదు. ఇప్పటికైనా మారి మనం 45% ఓటు షేర్ వచ్చింది. చెప్పాను కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా, కరుణానిధికి ఒక ఎన్నికల్లో 7 వచ్చింది, ఆ తర్వాత ఎన్నికల్లో జయలలితకి 4 వచ్చింది. అంతేందుకు ఇప్పుడు దాకా టీడీపీ పడిపోయింది అనుకున్నాం, 23 వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు ఎలా అయింది, రేపు ఇప్పుడు ఏ ఎన్నికల్లో కానీ రాజకీయాల్లో కానీ ఏది శాశ్వతం కాదు. ఒకసారి ప్రతిపక్షం ఉంటాం, ఒకసారి అధికార పక్షం ఉంటాం. నెక్స్ట్ టైం అధికార పక్షంలో రావాలంటే ఇప్పుడు చెప్పిన 11 కారణాల్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా కార్యకర్తలని కొంచెం పుష్ చేస్తే పార్టీకి 2029లో మనుగడ ఉంటుంది. మంచి స్పోక్స్ పర్సన్ పెట్టుకొని పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళని పెట్టుకోండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టే వాళ్ళని, అడ్డంగా మాట్లాడే వాళ్ళని మాత్రం బయటికి పంపకుండా ఉంటేనే మంచిది. ఈ 11 మంది ఎవరైతే నగ్గిరో నిజంగా చెప్పాలంటే క్వాలిటీ పర్సన్స్ వెళ్ళాలని ఇప్పుడు అర్థమైంది. మిగిలిన వాళ్ళందరూ పైన డొల్లే. వాళ్ళందరూ ఏంటంటే ఏదో మీ గాల్లో గెలిచారు కానీ వాళ్ళ గాల్లో ఏం లేదని క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి ఇప్పుడన్నా స్పోక్స్ పర్సన్ గా బయటికి ఎవరిని పంపించాలి, ఎవరితో మాట్లాడాలి, ఏవే మిస్టేక్లన్నీ నుంచి బయటకు రావాలని తెలుసుకుంటారని, ఇలా తెలుసుకుంటే 2029లో మనకి మళ్ళీ విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదని మనస్ఫూర్తిగా నా వినడం.